ఇంకొక 50 సినిమాలు చేసిన అంటే లైక్ ఐ కెనాట్ డూ, బట్ చేసినా చెప్తున్నా ఈ సినిమా నాకు ఒక బెస్ట్ మెమరీ మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాతో నేను అలా ట్రావెల్ చేశాను. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సినిమా త్రూ ఎవరైతే బెనిఫిట్ అవ్వలేదో, బెనిఫిట్ అవ్వకుండా నాకు హెల్ప్ చేశారో, ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలా మాట్లాడాలనుకున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదో కొంచెం అనిపిస్తుంది నర్వస్గా, బట్ చెప్పాలి, నేను చాలా చెప్పాలి. 4 years ఆఫ్ జర్నీ, ఇది ఒక్కరోజు తీసి లైక్ ఏదో చిన్న సినిమా తీయాలి కదా అని తీసి రిలీజ్ చేసేయాల్సిన అనుకున్న సినిమా కాదు. ఫస్ట్ ఈ సినిమాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద పుంగనూరు అని పెట్టాం. మాది పుంగనూరు అండి, నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే చదివాను, పుంగనూరులోనే పెరిగాను. నాకు చిన్నప్పటి ఇంకా పుంగనూరు ఈ పేరు ఎందుకు లైక్ లైమ్ లైట్లోకి రావట్లేదు, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి పుంగనూరు అనే ఒక ఊరు ఉందని నేను ఒక్కడే కూర్చొని డ్రీమ్ చేసేవాడిని. అంటే అందరూ నన్ను గుర్తించాలి, పుంగనూరు మాది, పుంగనూరుని చెప్పుకోవాలి మేము ధైర్యంగా అని నేను డ్రీమ్ చేసేవాడిని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది నాకు. నేను పుంగనూరు కింద పేరు వేసి మరీ చెప్తున్నా, పుంగనూరు మాది, పుంగనూరు, పుంగనూరులోనే ఈ సినిమా తీసాం. మా పుంగనూరు ఎంత అందంగా ఉంటుందో సో ఈ సినిమా అండ్ రెండు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అమ్మకి. ఈ సినిమా ఎలా స్టార్ట్ చేసామంటే అండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయాలి నా ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత, బట్ అన్ఫార్చునేట్లీ టైంకి మెటీరియలైజ్ అవ్వట్లేదు సినిమా. ఒక పక్క భయం, టైం అయిపోతుంది ఏమో, నా క్యారెక్టరైజేషన్ ఎంత చిన్నప్పటి నుండి ఒక డే వేస్ట్ చేసిన, అరే ఏదో అయిపోతున్నా లైఫ్లో, మిస్ అయిపోతున్నా, సో నేను అనుకున్నది సాధించలేకపోతున్నా, తెలియదు, ఏదో భయం, ఏదో చేయాలి, సో ఏం చేస్తే నేను నాకు కావాల్సింది అచీవ్ అవుతున్నా కూడా తెలియదు. సో అలా ఒక ప్రొడక్షన్ హౌస్లో అవ్వకపోయేసరికి భయపడుతున్న టైంలో ఏదో ఒక గట్ ఫీలింగ్ చెప్పింది నాకు, సో తీసేస్తా సినిమా, నువ్వే చేసేసుకో సినిమా, నువ్వే ప్రొడ్యూస్ చేయి, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తామని నేనే డిసైడ్ చేసుకొని ఒక నైట్ ఈ కథ రాసుకున్నా, ఇది స్టార్ట్ చేసే సినిమా. సో అది ఎలా ఉంటుందంటే, సినిమా అనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, నా దగ్గర కెమెరా హైర్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా మనీ లేవు, బట్ సినిమా తీసేస్తా నేనే ప్రొడ్యూసర్గా నా పేరు వేసేసుకున్నా. ఫస్ట్ సో 5D కెమెరా హైర్ చేసి మా ఇంట్లో పెట్టి దేవుడి రూమ్ ముందర పెట్టి ఇట్లా మా అమ్మని పిలిచా. సారీ. సో పెట్టి సో ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, సో పూజ చేయాలన్నా. చూడండి పేరెంట్స్ ఎంత పిచ్చోళ్ళు అంటే, మా అమ్మ నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్, ఈ కెమెరాతో నువ్వు సినిమా ఏం తీసావు కూడా అడగలేదు తను. పెట్టా, మా ఇంట్లో పూజ చేసా, పూజ చేసిన తర్వాత మా అమ్మ ఈ సినిమా తీసి నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలరా అంది. Her wish will come true, Srinath garu. సారీ, ఎందుకంటే 4 years పెట్టామండి ఈ సినిమా మీద, హానెస్ట్గా ట్రై చేసాం, చీట్ చేయాలనుకోలేదు, క్వాలిటీ కోసమే పోరాడాం. ఈ సినిమా అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని ఐ వాజ్ ఫినాన్షియలీ టూ ఫిట్.
సినిమా అనేది ఒకటి వదిలేసా నా లైఫ్లో అంటే నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లైఫ్లో ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. బికాస్ నాకు ఏం కావాలో మా అమ్మ నన్ను చూసుకుంటారు. నా తమ్ముళ్ళు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఇంటికి పెద్ద కొడుకు నేను. రైట్ టైంలో వదిలేసి వచ్చేసాను. బట్ ఫైనలీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డే. రిలీజ్ వరకు తీసుకొచ్చాము ఈ సినిమాని. ఒక్కడే పోరాడే సినిమా కోసం. అయినో సినిమా కష్టం, అంత ఈజీ కాదు. సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొచ్చి జనాలకు నచ్చేలా చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. అయినో బట్ నేను ఏదైతే ఫస్ట్ డే బ్యాగ్ తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే శ్రీనాథ్ ఉన్నానో ఆ శ్రీనాథ్ని చంపేశారు. ఆ శ్రీనాథ్ నేను కాదు. ఇప్పుడు ఓన్లీ క్వాలిటీ కోసమే సినిమా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా సినిమానే ఉంటుంది. February 29, 2020లో స్టార్ట్ చేశాను ఈ సినిమాని. పోతుంది, ప్రొలాంగ్ అవుతుంది. ఈవెన్ నిన్న నైట్ కూడా సినిమా ఫినిష్ చేసా. దెర్ వర్ సమ్ టెక్నికల్ ఎర్రర్స్. ఒక చోటు తీసుకెళ్తే అప్లోడ్ చేసిన తర్వాత కరెక్షన్ చేయనంటాడు. అరే 4 years చేసాం భయ్యా, టైం లేదు, తీసుకో, దీనికోసమే కదా మేము ఇంత కష్టపడ్డామంటే అర్థం కదండి. అంటే ఎంత రూట్లెస్ అయిపోయారు జనాలు. డబ్బు కోసం బతుకుతున్నామా? డబ్బే కావాలంటే సినిమా ఎందుకు? బయట బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చా, ఎందుకు సినిమా తీయాలి, దేనికి? ఓకే, నా ఆనందం కోసం వచ్చాను, నేను హ్యాపీగా లేను కదా. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? ఎంతోమంది ఫిలిం మేకర్స్ చచ్చిపోతున్నారండి. అర్థం కావట్లేదు దేనికోసం ఈ ప్రయాణం, అర్థం కావట్లేదు. డబ్బు కోసమా? డబ్బు అయితే బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు బయట. 10th క్వాలిఫికేషన్ లేని వాడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు. చదువుకున్నా, సెన్సిబుల్గా ఉన్నా. ఓకే, అండ్ నాకు ప్యూర్గా ఈ సినిమా చేయడానికి హెల్ప్ చేసిన మా పేరెంట్స్. అందరికీ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మా ఊరు తీసుకెళ్ళామండి. అందరినీ మా ఊర్లోనే రిహార్సల్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 4 to 5 months పెట్టుకున్నాం. పాపం మా అమ్మ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా భోజనాలు చేయడం, వాళ్ళకి పెట్టడం, ఆన్ టైం ఎవరికి ప్రాబ్లం రాకుండా, ఏ చిన్న హెల్ప్ కావాలన్నా బయట వెళ్ళి అడగం మేము. అలాంటిది కోవిడ్ టైం ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. హోటల్స్లో పెట్టాలంటే భయం. నాకేమో క్వాలిటీ కావాలి, ఎవరికి రాయలసీమ స్లాంగ్ రాదు, రాయలసీమ స్లాంగ్ నేను నేర్పించాలి. సో వర్క్షాప్ పెట్టుకోవాలని తీసుకెళ్ళా. సో అప్పుడు అందరినీ నాకు ఇల్లు రెంట్కి కావాలి, ఎప్పుడు మేము వెళ్ళి అడిగిన వాళ్ళం కాదు. నాకు అనిపిస్తుంది ఎంత అంటే చేసాము ఈ సినిమాకి, ఎఫర్ట్స్ పెట్టానండి. సి హానెస్ట్లీ వీ ట్రై టు షో దిస్ ఫిలిం. ఇది మేము అనుకున్నట్టు తీసి రిలీజ్ చేసేసి ఉంటే ఈరోజు అనుకున్న కంపారిజన్స్ ఉండేవి కాదు ఈ సినిమాకి. అఫ్కోర్స్ సినిమాలు వస్తుంటాయి, బట్ అది మా ఫెయిల్యూర్, మేము తీసుకురాలేకపోయాం. బట్ ఫైనల్లీ ఈ సక్సెస్ని మా అమ్మ నాన్నకి, నా తమ్ముళ్ళకి, నా వైపు నుంచి నేను డెడికేట్ చేస్తున్నా. సో లైఫ్లో ఏదైనా ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ ఉందంటే అది పేరెంట్సే. మనం ఏం చేయకపోయినా పర్లేదు, అలా బాగా చూసుకోవాలి. ఇదే ఈ సినిమా కూడా అదే అండి. మీరు ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక బరువైన హార్ట్తో ఇంటికి వెళ్తారు. ఖచ్చితంగా చూడండి మా సినిమా, అందరూ చూడాల్సిందే. ఫ్యామిలీసు, టీనేజర్సు, స్టూడెంట్సు అందరూ చూడండి మా సినిమా. ఒక రైట్ టైంలో మనం చేయాల్సిన పని మీద ఫోకస్ కాకుండా అన్నెసెసరీ వాటి మీద పెడితే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మా సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అనుకున్న కంపేర్ చేసిన సినిమా మాది కాదు. చాలామంది ఈవెన్ ట్రైలర్ చూసినా లైక్ మాది ఏదైనా కంటెంట్ చూసినప్పుడు ఇదేంటి ఆ సినిమాలా ఉంది అంటారు. మీ సినిమా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ. పుంగనూరులో మా ఫ్రెండ్స్ గణేష్ అండ్ కేశవ్ రెడ్డి గారు,
అండ్ చాలామంది డాక్టర్ ప్రభాకర్ గారు ఇలా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారు ఏం చేసిన. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా సినిమా బాగుంటుందండి, చాలా హానెస్ట్గా ట్రై చేసాం. సినిమా చూడండి, ఎవరైతే పేరెంట్స్ని ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది. ఒక్కసారి మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటారు అండ్ మీ లైఫ్లో ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతారు కంటెంట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 సెకండ్ ఇంకోటి చెప్పాలి, సారీ. ఈ సినిమా నేను అందరూ కొత్త ఆర్టిస్టులను తీయాలనే స్టార్ట్ చేశానండి. నేను అనుకుంటే ఆ రోజు నాకు పెద్ద హీరో వచ్చేవాడు, బికాజ్ నేను వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది. ఇంతకుముందు నేను ఏదైతే చేయాలనుకున్నానో అక్కడ బయట వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది. ఈ సినిమా నేను ప్యూర్లీ కొత్త ఫేసెస్తో చేయాలనే స్టార్ట్ చేశాను. చిన్న సినిమా కాదు, కొత్త వాళ్ళ మీద పెట్టాల్సిన దాని మీద డబ్బులు పెట్టేశాం. అదర్వైజ్ ఈ క్వాలిటీ రాదు మీకు. మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో ఈ క్వాలిటీ రాదు. ఏంటండి మా సినిమాకి సింగర్ విజయ్ గారు పాడడం ఏంటి, చిన్మయ్ గారు పాడడం ఏంటి, మంగ్లీ గారు పాడడం ఏంటి, టెక్నికల్లీ నో వేర్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఒక్కటి ఆర్టిస్టులను చూసి మాత్రమే చిన్న సినిమా అనుకోకండి, దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ పెట్టా. ఈ సినిమాకి డబ్బింగ్ 8 months చెప్పాం. 8 months ఎవ్వరు నమ్మరు. 8 months ఎందుకు చెప్పారంటారు, ఓన్లీ డబ్బింగే. సో ఇంక అర్థం చేసుకోండి ఎన్ని వర్షన్స్, 52 వర్షన్స్ ఎడిట్ చేసాం సినిమాని. సో ఇప్పుడు ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో చాలా సంవత్సరాల కష్టం అండి అది. అలా తేలిగ్గా తీసి పడేయకండి, డెఫినెట్లీ నచ్చుతుంది. కుదిరితే ఒకసారి చూడండి, నేను ఫోర్స్ చేయట్లేదు, కుదిరితే ఒక్కసారి డెఫినెట్లీ చూడండి. ఈ మంత్ June 21st ఈ సినిమా వస్తుంది. సో మీరందరూ వచ్చి మా సినిమాని చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్ తర్వాత మన లైఫ్లో చాలామంది మన పాజిటివ్ కార్నరు నెగిటివ్ కార్నరు చూసి ఆ పాజిటివ్ కోసం మనతో ఉంటారు, నెగిటివ్ చూసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నాలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ చూసి ఈరోజు కూడా నేను ఏదో చేయగలనని నమ్ముతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు వంశీ. తను ఈ సినిమా కో-డైరెక్టర్. సో కో-డైరెక్టర్గా వచ్చాడు తను. బట్ ఈ జర్నీలో మాకు తెలియకుండా ఏదో ఒక బాండింగ్, అంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం. అంటే ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. మన దగ్గర ఇంక రూపాయి ఆశించకుండా ఏం లేకుండా మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మన వాళ్ళు. అది మన పేరెంట్స్. మా పేరెంట్స్ తర్వాత నాకు వంశీ. థ్యాంక్ యూ అండి వంశీ గారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.